ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న అంశం గురించి మీతో మాట్లాడాలని నా ఆశ. ఆ అంశం ఏమిటంటే, అడిగితే అసలు మనం ఏం అడగాలి, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి? అసలు మనం ఏం అడగాలి, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి? ప్రతిరోజు ఉదయం మనం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఇంట్లోనూ బయట ఎన్నో విషయాల్ని అందరినో అడుగుతూ ఉంటాం. కానీ చాలాసార్లు మనకు సరైన జవాబు ఎవరి దగ్గర దొరకదు. కానీ అడగాల్సిన వాళ్ళని అడిగితే దొరుకుతుంది. ఎవరు వాళ్ళు? దేవుడు. మన దేవుడిని మనము అడిగితే అక్కడ దొరుకుతుంది అన్నమాట. ఏమేమి దొరుకుతుంది, ఎలా మనం అడగాలి, ఈరోజు తెలుసుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు చెప్తున్నారు, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఎంత మంచి వాక్యమో చూడండి. అసలు ఇదివరకు మీరేమి నా పేరిట అడగలేదు. మీరు నన్ను అడగలేదు కాబట్టి నేను చేయలేకపోయాను. కానీ మీరు అడిగితే నేను చేస్తాను. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మనం అడిగితే ఏదైనా దేవుడి దగ్గర దొరుకుతుందంట. అది దేవుడే మనకి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనము ఆయన పేరిట అడగాలి. మరి ఏం అడగాలి, ఎలా అడగాలంటే ఏమైనా అడగచ్చు దేవుణ్ణి. మనకి ఏది కొదువుగా ఉంటే దాన్ని మనం దేవుణ్ణి అడగాలి. యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? మీకు ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అసలు ఇది ఎంత మంచి వాక్యమో చూడండి ఒక్కసారి. మీకు ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. కొదువ అంటే తక్కువగా ఉన్న ఎడల అంటే జ్ఞానం తక్కువ, జ్ఞానమే ఒక్కటే కాదు, ఏదైనా మనకి ఏ లోపం ఉన్నా కానీ ప్రభువా నాకు ధైర్యం లేదయ్యా, ప్రభువా ఏదైనా కానీ మనకి అయ్యా నాకంత శక్తి లేదు, నాకంత బలం లేదయ్యా, నాకంత జ్ఞానం లేదయ్యా, ఏదైనా కానీ మన లోపాలు మనకు తెలుసు. కాబట్టి అక్కడ చూడండి, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో అసలు దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నారు చూడండి. ఏదైనా కానీ మనం తక్కువగా ఉంటే మనము ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలంట. కానీ మనం ఏం చేస్తాం ఈ లోకంలో? మనం మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిదీ కూడాను అయ్యో నాకు బాధగా ఉంది, లేకపోతే అయ్యో నాకు ఈ సమస్య అయినా రకరకాలుగా మనం ఏది ఉన్నా కానీ మనుషుల దగ్గరికి వాళ్ళని అడుగుతాము. కానీ అక్కడ నుంచి మనకి సరైన జవాబు ఎప్పటికీ రాదన్నమాట. వారు ఏం చేస్తారు విని ఆహా ఓహో అంటారు కానీ ఏం చేయలేరు. కానీ మనం ఎవరిని అడగాలని మనకి బైబిల్ బోధిస్తుంది? దేవుణ్ణి అడగాలన్నమాట. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏదైనా అవనియండి, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తగు సమయమందు మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎలాగ అనుగ్రహిస్తారో చూడండి. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. గద్దింపకుండా ధారాళంగా ఇస్తాడంట. ధారాళం అంటే ఏంటి అంటే ఇంకా నాకు చాలు తండ్రి అన్నంత వరకు ఆయన ఇస్తాడంటే. ఏదైనా కానీ నీకు జ్ఞానం తక్కువగా ఉన్న దేవుణ్ణి అడిగితే ప్రభా నాకు అంత తెలివి లేదయ్యా అని అంటే ఇస్తాడు ఆయన, ధారాళంగా ఇస్తాడు. కానీ మనం ఎదురు చూడాలి, ఆయన పేరు అడగాలి. ప్రభువా నీ నామంలో నేను వేడుకొంచున్నాను తండ్రి అని. అలాగే మనము ఎలాగంట ఆయన అడగాల్సింది? యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో, అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మనం అడిగే విషయం కూడా ఎలా ఉండాలంటే చూడండి, విశ్వాసముతో అడగాలంట. సందేహింపకూడదు. దేవుడు చేస్తాడా, అసలు నా ప్రార్థన వింటాడా, నిజంగా ఆయన మనం అడిగినవన్నీ చేస్తాడా, అట్లాంటి సందేహాలు మనకు రాకూడదు. ఎందుకని? నువ్వు అడిగేవారు ఎవరు? నమ్మకమైన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. కాబట్టి మనకు సందేహం ఉండకూడదు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మనము ఒక చిన్న కొండ, ఒక చిన్న పగులు వచ్చింది అనుకుందాము.
ఆ పగుల్ని పూడ్చాలంటే మనం ఎక్కడికి తీసుకెళ్తాం? మెకానిక్ దగ్గరికో లేకపోతే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళము. ఒకవేళ మనకు అందుబాటులో కుమ్మరి ఉంటాడు కాబట్టి ఆ కుండ తయారు చేసిన అతని దగ్గరికి తీసుకెళ్తే దానికి సరిపడా ఏదైతే మట్టి దానికి గట్టిగా అతుక్కుంటుందో అలాంటి మట్టిని అతికించి ఆ కుండని బాగు చేస్తాడు. మరి మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న ఏదైనా కానీ సరిదిద్దగలవాడు ఎవరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే వాటిని సరిదిద్దగలడు. కాబట్టి మన లోపాలని దిద్దగల దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన లోపాలని బహిర్గతం చేసే మనుషుల్ని ఎప్పుడు మనం ఆశ్రయించకూడదు. నువ్వు సందేహించాల్సిన వాళ్ళనేమో నమ్ముతున్నావు, నువ్వు నమ్మాల్సిన వాళ్ళనేమో సందేహిస్తున్నావు. చూడండి అసలు దేవుడు మనకి ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. విశ్వాసంతో అడగాలంట. ఏంటంటే మనము దేవుడు చేస్తాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు మన జీవితంలో? సందేహించువాడు ఎలాగా చూడండి, సందేహించేవాడిని ఎలా పోల్చారో చూడండి దేవుడు. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అంటే సముద్ర తరంగం ఎలా ఉంటుంది? ఇలా ఒకసారి గాలి ఎటు వస్తే అట్లా పొంగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది చూడు, అలాగా అవిశ్వాసిని దేవుడు చెప్తున్నాడు. అలా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడాను దేవుడి పైన విశ్వాసముతో మనము ఉండాలి. చేస్తాడు దేవుడు, ఎందుకు చేయడు? నా దేవుడు నేను అడిగింది ఏంటి? నా దేవుణ్ణి నేను అడిగాను. నువ్వే చెప్పావు కదా ప్రభువా, నా పేరిట అడగవలెను అని చెప్పాను. కాబట్టి నీ పేరిట నేను అడుగుతున్నాను. కాబట్టి అడిగిన వారికి ప్రతి ఒక్కటికి మీకు దొరుకుతుంది. కానీ మనం ఎదురు చూడాలి. దేవుడు చేసే వరకు మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనం అవిశ్వాసంతో ఉంటామో సముద్ర తరంగముల వలె కాసేపు మనం అలా ఉండి వెళ్ళిపోతాం. దేవుడు ఎంత బాగా మనం ప్రతి చోట ఆయన ఎన్నో రకాలుగా పాఠాలు నేర్పుతూనే ఉంటారు. అలాగే మత్తయి 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? చూడండి, అంటే ఈ లోకంలో మనకి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులే ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు చెప్పండి. అంటే మనము రొట్టెని అడిగామనుకో, మన కన్న తండ్రి అంటే ఈ శరీరాన్ని ఇచ్చిన ఈ లోకంలో ఉన్న తండ్రి ఉన్నాడే, రాయి ఇస్తాడా? రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు కదా. చేపను అడిగితే పాముని ఇస్తాడా? కాదు. మనము ఎలాగ నమ్మకంతో అడగాలంటే మత్తయి 7:11 చెప్పబడినట్లు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. మంచి ఈవులు అంటే దేవుడు దీవెనలు అన్నమాట. ఈవులు అంటే దీవెనలు ఇస్తారు. అంటే అడుగు వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఉన్నారు. అడిగే వాటికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకని సాతాను మాటలు వింటూ ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయిస్తూ మనం చాలా వరకు మన సమయాన్ని వృధా చేసుకొని చివరికి మనం దేవుడి దగ్గరకు వస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నీవిచ్చిన ఈ వాక్యాన్ని దీవించి ప్రభువా, ఈ వాక్యం ద్వారా తండ్రి మేమందరం కూడా నాయన నువ్వేదైతే నువ్వు చెప్పావో నా పేరిట ఏది అడిగినా కానీ మీకు దొరుకుతుంది, ధారాళంగా ఇవ్వబడుతుంది, గద్దింపక నేను ఇస్తానని చెప్పిన దేవా స్తోత్రం తండ్రి. నాయన అయ్యా, నువ్వు చెప్పినటువంటి వాక్యము తండ్రి మా హృదయాల భద్రపరుచుకుని లాగున నాయన, నీ వాక్య ప్రేరేపణ ద్వారా నాయన నీవిచ్చిన ఈ జీవితాన్ని ప్రభా నీ కొరకు మేము జీవించేలాగా మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.